నమస్తే సార్. రేపు మా కాలేజీలో ఫ్రెషర్స్ డే. మీరు తప్పకుండా చీఫ్ గెస్ట్గా రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరా మీరు? ఎవరు మీరు? అరే వదలండి. అరే వదలమంటుంటే. మీ కాలేజీలో ప్రిన్సిపల్ జీతాలు టైంకి ఇస్తున్నాడా? చెప్పండి రా. బుద్ధిగా పాఠాలు చెప్పుకోక నా కొడుకు జోలికి ఎందుకు వచ్చారా? సార్ మమ్మల్ని క్షమించండి సార్. మీ అబ్బాయిని తెలియక కంప్లైంట్ చేశాం. తప్పు తెలియకుండా చేస్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో కానీ ఈ బసవరాజు క్షమించడు. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. మరీ మన డిస్కషన్ వైలెంట్గా ఉందిరా. కాసేపు పాఠాలు చెప్పండిరా. సిగ్గుపడతారేంట్రా? రోజు కాలేజీలో చెప్పేదేగా. ఈరోజు వెరైటీగా నా అడ్డాలో చెప్పండి. ఏ ఫర్ యాపిల్ సార్. బి ఫర్ బాయ్. బి ఫర్ బాయ్ కాదురా, బి ఫర్ బసవరాజు. సి ఫర్ క్యాట్. సి ఫర్ క్యాట్ కాదురా, సి ఫర్ క్రైమ్. నేను చేసేది క్రైమ్. సార్ మమ్మల్ని వదిలేయండి సార్. పిల్లలు గెలవండి సార్. ఇంకెప్పుడు మీ అబ్బాయి జోలికి రావు సార్. మరోసారి రావడానికి మీరుంటేనే కదా. నమస్తే సార్. శ్రీనివాసమూర్తి గారు, మీ లెక్చరర్లు పాఠాలు బాగానే చెప్తున్నారు. కాకపోతే అవి బాగా పాతవి. నేను వీళ్ళకి కొత్త పాఠాలు నేర్పిస్తున్నాను. మమ్మల్ని క్షమించండి సార్. వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోతే ఉద్యోగానికి రిజైన్ చేస్తా ఉన్నారు సార్. తప్పు అయిపోయింది సార్. వాళ్ళకి మీ గురించి తెలియక బాబు మీద కంప్లైంట్ చేశారు సార్. క్షమించండి సార్. అందుకని నా కొడుక్కే టీసీ ఇస్తావా? వాడికి నువ్వు టీసీ ఇవ్వడం కాదురా, నేను నీకు టీసీ ఇస్తాను. తీసుకుని పైకి పో. ఆట ఎలా ఉందిరా? భయంగా ఉందా? నా కుటుంబంతో ఎవడైనా ఆడుకుంటే నా ఆట ఇలానే ఉంటుందిరా. బాలి ఎక్కడున్నావురా?
హార్బర్ దగ్గర పెట్టుకోవడమే నించొని ఎదురుగా ఉన్న బోట్లని చూస్తూ కాసేపు మహేష్ బాబులో ఫీల్ అవుతాని మధ్యలో నీ ఫోన్. రే నువ్వు ఫీల్ అయింది చాలు కానీ ఇక్కడ మూతం టైం అవుతుంది, నువ్వు అర్జెంట్గా రా. హే ఒకసారి రియాకి ఫోన్ ట్రై చేయి. రియా ఎక్కడున్నావు? నీకోసం అందరూ వెయిటింగ్. బాలి ఫ్రెండ్ తో వస్తున్నా, ఆన్ ద వే, 10 minutes లో ఉంటా. బాలి ఎవరో ఫ్రెండ్ పంపాడంట, 10 minutes లో ఉంటానంది. షిట్, బాలి ఎవరిని పంపాడంటావు? అందరూ ఇక్కడ ఉన్నాం కదా, వాడేవాడే మనకు తెలియకుండా. నాకేదో డౌట్గా ఉందిరా. శివ, రియా వస్తుందంటావా? టెన్షన్ పడకురా, బాలి ఉన్నాడు కదా, సారీ పాటి ఫ్రేమ్లోకి వచ్చే ఉంటాడు. ఏంట్రియా, ఎవడు లిఫ్ట్ ఇస్తాడు బైక్ ఎక్కాడనా? ఎవడాడు? కొంప తీసి పడుతుంది, జంప్ అయిపోతుంది కదా. వీడిని ఫ్రెండ్ కాదా? నాకు నీ ఫ్రెండ్ అని చెప్పాడు, అయినా నీకు టైంకి రావడం తెలీదా? సర్లే పదా, ముహూర్తం టైం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఓ షిట్, ఈరోజు రియా మ్యారేజ్. ఇది డ్రీమా? నేను ఇంకా బెడ్ మీదే ఉన్నానా? సోనం ఏంటి నీ గోల్? ఆపు. అక్క, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను. నువ్వే డాడీని ఎలాగైనా మేనేజ్ చేయాలి. నువ్వు ఉండవే, నా బాధ నాది. అక్క, నేను కూడా షాపింగ్కి వస్తాను. నేను షాపింగ్కి కాదే, రియా పెళ్లికి వెళ్తున్నా. అయితే ఏంటి, నేను కూడా వస్తా. నో. పద్మా, కాఫీ. పిల్లలు లేచారా? అవి उठ गई. ఆగు, పొద్దున్నే ఎక్కడ బయలుదేరెళ్తున్నావు? నా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నా. నీ ఫ్రెండ్స్ మ్యారేజ్ చేసుకునే వయసుకి ఎదిగారా? ఇంతకీ పెద్దలకి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? మాకు తెలిసే జరుగుతుంది. మమ్మీ బాయ్. సోనం బాయ్ రా. బండి దిగే దమ్ ఎవరికైనా ఉందా? దిగుతారా? జనరల్గా నేను టైంకి వాల్యుబుల్, బట్ ఇప్పుడు నా టైం చాలా వాల్యుబుల్. సో అన్నా, ఈడెవడో మన వాళ్ళని బండి దిగకుండా కొడుతుండనా? మన వాళ్ళని ఒక 5గురిని పంపించండనా. వాడు వాళ్ళని చూడకుండా మన ఓన్లీ బండి దిగి రెడీగా ఉండమని చెప్పన్నా. మన రియం కూడా ఆడితోటే ఉందనా.
భలే వచ్చారా. ఏరా మీరు బళ్ళు తిన్నంగా ఆపలేరా? ఒకడు అడ్డంగా ఒకడు వంకరగా రోడ్డమ్ని బాబు సొత్తు అనుకున్నారా? ఎవడు స్కెచ్ చేశాడు కానీ నా దగ్గర భలే పంపాడు. మరి నేను అలా పంపాలరా? ఐదుగురు ఉన్నారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క నిమిషం దాటితే ముహూర్తం దాటిపోతుంది. రియా మేడం తీసుకెళ్ళండి రా. థ్యాంక్ గాడ్